జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్రుడు ఆనందాన్ని, బుధుడు వివాదాలను సూచిస్తున్నాడు, రాహు వల్ల సమాచార లోపం ఏర్పడవచ్చు, శుక్రుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల నెల మొత్తం మీకు మిశ్రమం లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ బాగుందని కూడా చెప్పచ్చు. అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. కుటుంబ జీవితంలో 1, 2 శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు, అది ఉద్యోగపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే పరంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి చక్కగా సంతానాలు అవ్వడము, బారసాలు అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇల్లు గృహప్రవేశం చేసుకోవడము, కొంతమందికి పిల్లలు పుట్టడము, ఆస్తి వివాదాలు కలిసి రావడము, సమస్యలని కొలికి రావడం, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య అన్నీ కూడా బాగుంటుందని చెప్పచ్చు. ఉద్యోగులకి ఉత్సాహంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. సుదీర్ఘకాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రమోషన్స్, అదో 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 కనబడుతున్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు వచ్చేస్తుంది. జీతాల పెరుగుదల, ఉన్నతాధికారుల మద్దతు, మీకు అవార్డ్స్, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్, ఇన్ని ఉన్నాయి. వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మహిళలు తమ వ్యాపారాన్ని, ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు చూస్తారా, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఉమెన్స్. వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది. ఇద్దరికి కూడాను, స్త్రీ పురుషులకి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరింపబడుతుంది. మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి స్నేహం ఇది కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు, లేదా మీరు ఒక దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలన్నీ చాలా వరకు తగ్గించుకుంటారు. మాస ద్వితీయంలో శత్రువుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. రక్తపోటు జాగ్రత్త. స్కిన్ డెర్మటాలజిస్ట్ చూసుకోండి. ఇవన్నీ కూడాను ఒక డాక్టర్ దగ్గర సంప్రదించి దానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయని చూసుకోండి. విద్యార్థులు బాగా శ్రమపడండి. మంచి విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకుడికి ఇది ఒక మంచి కాలం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి చాలా బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రమోషను, లేదా ఇంకో కంపెనీ మారాలనుకోవడమో, అవన్నీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒక పాజిటివ్ డేస్ ఈ నెల మీకు ఏమైనా ఉందా అంటే 1, 6, 8, 11, 14 ఇవన్నీ కూడాను మీకు పాజిటివ్ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చంద్రాష్టమం అని అన్నారు. ఈ నెల మీకు 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. మీకు మార్చ్ 3, 3, 2025 6:39 ఉదయం నుండి 5/3/2025 8:13 ఉదయం వరకు, మరియు 30/3/2025 4:35 నుండి ఏప్రిల్ 1, 4, 2025 4:30 వరకు చంద్రాష్టమం ఉంది. కాబట్టి ఈ యొక్క 5 రోజులు, ప్రారంభంలో 2.5 రోజు, ఆఖరిగా 2.5 రోజు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ నెల మీకు లక్కీ నెంబర్ అంటే 5 మరియు 9 మీకు చాలా కలిసి వస్తుంది. పరిహారం ఏం చేయాలి? ఏమైనా పేదవాళ్ళు ఉంటారు కదా పరిసర ప్రాంతాల్లో, వాళ్ళకి మంచి గోధుమలు తీసుకొని ఆదివారం నాడు వాళ్ళకి పంచండి. గోధుమలు పంచండి. మీ శక్తి, మీకు ఎంత వీలుంటే అంత పంచండి. చక్కగా సూర్య నమస్కారం ప్రార్థన చేయండి. శుక్రవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి. కాలభైరవ పూజ చేయండి. ఈ వీధి కుక్కలు అవన్నీ ఉంటాయి కదా, వాటికి బిస్కెట్లు అవన్నీ కొని వేయండి. ఒక పేదవాళ్ళకి చెప్పులు దానంగా ఇవ్వండి. నల్లని చెప్పులు 1 దానంగా ఇవ్వండి. ఇవన్నీ చేయవలసినటువంటి పనులు. అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎన్నో అద్భుతాలను పొందుతారు. ఈ మాలను ధరించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో కూడినటువంటి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. విధియోస్తు.